ఈ రాష్ట్రానికి చాలామంది ముఖ్యమంత్రులు చేశారు, ఈ రాష్ట్రానికి చాలామంది మంత్రులు చేశారు, ఎంపీలు అయ్యారు. ఎవ్వరు గుర్తులేరు కానీ మీరు గుర్తున్నారు జనాలకి. అంటే కాంట్రవర్షియల్ పర్సన్ కనుక గుర్తుంటారు. గుర్తున్నారు, గుర్తున్నారు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు ఉంటుంది. ఒకడు మంచాడు అంటాడు, చెడ్డాడు అంటాడు. అది నడుస్తూ ఉంటుంది. అది ఉంటుందిగా. ఇందిరాగాంధీకి ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టేసింది అని ఒక నెగిటివ్ ఆమె పైన కంటిన్యూస్ ఎప్పటికీ వింటాను. సో అది ఏ సందర్భంలో పెట్టింది, తర్వాత ఏం జరిగిందని ఎవరికి తెలియదు కదా. నారాయణ భాస్కర్ పొడిచాడు అంట అనేది ఒకటి ఉండిపోతుంది. సో చంద్రబాబు కూడా పొడిచాడు కదా అంటే రెండు కంపేర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అధికారంలో ఉన్నాడు కనుక మర్చిపోతాను. ఏంటి తేడా? ఆయన పొడిచాడు, మీరు పొడిచాడు. యాజ్ ఫర్ పొలిటికల్ వర్బల్ వర్డ్లో ఏంటి మీ ఇద్దరికి తేడా ఏంటి? కరెక్ట్. ఆయన చేసిన దానికి మీరు చేసిన దానికి. ఆయన ఇంట్లో వాడు, నేను బయట. ఓకే, అది ఆయన ఇంట్లో వాడు కనుక సక్సెస్ అయింది, మనం బయట వాళ్ళం కనుక సక్సెస్. ఆయన బల్లాలదేవా, మీరేమో బయట బహారం ఏంటి కనుక దానికి పెద్ద రాదో పిచ్చి పని చేశారు. బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రామారావు అని కోర్టులో ఒకటి వేశారు పిటిషన్. వీళ్ళే చంద్రబాబు, ఒకడుండేవాడు మెడ్రాస్ ఉపేంద్ర పర్వత కలిసి వేసి వాడు నాకు నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ పాస్ చేశాడు. ఆయనే పెట్టాడు అది. ఆయన్ని అది రిజైన్ చేయించి సబ్జెక్ట్ సికింద్రాబాద్ వెంకయ్య సుబ్బయ్య వాడి పేరు దించి వాడికి మినిస్టర్ ఇచ్చారు. ఆ మినిస్టర్ కూడా నేను చేసిన పోర్ట్ఫోలియో ఇచ్చారు, కక్ష ఇచ్చారు. తర్వాత వాడిని ఎంపీ చేశారు. ఎంపీ చేసి వాడు నాకు ఎందుకు ఈ పూలు ఎందుకు, నాకు డబ్బులు కావాలి కానీ డబ్బులు లేవు అని చెప్పాను. వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు నేను తప్పు చేశాను, రామారావు బ్రెయిన్ చైల్డ్ అని రాశాను జడ్జిమెంటు, అందుకని నాకు మంత్రి ఇచ్చారు అని చెప్పి ఏడ్చేడు చచ్చిపోయాడు. నామాలగుండు దగ్గర మా నాన్న ఇది రామ్నగర్ గుండు, రాజయ్యో బాజాడి పేరు, రామ్నగర్ గుండు దగ్గర రాజయ్యో ఏదో ఉన్నాడు పేరు, హరిజన్. వాడి చేత రాయించుకొచ్చారు, రాయించాడికి మంత్రి ఇచ్చారు. వెంకటరావు ఇంటి ముందే ఒక ఇల్లు తీసుకుని అక్కడ పెట్టారండి. ఓహో, హరిజన్. మీరు ఫస్ట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే విజయవాడ బాపనోళ్ళ కాన్స్టిట్యున్సీలో పోటీ చేశారు. అంటే ఏమైందంటే ఒక్క కమ్మాడు కండువా వేసుకున్నాడు రాలేదు, నేను తినాలి కదా. మీరు ఇందిరా ఐ నుంచి చేశారా? సారీ, కాంగ్రెస్ ఐ నుంచి. ఇందిరా కాంగ్రెస్ పెట్టింది నేనైతే, నేను అందులో నుంచి రాకుండా ఇంకెందులో నుంచి వస్తాను. దానికి ముందు కంటెస్ట్ చేయలేదుగా? లేదు, అంతకుముందు ఎమ్మెల్యేనే కాదు. అప్పుడు అవదోడు గుర్తు లీడర్ ఉన్నారా? లీడర్. కండువా వేసుకుని కమ్మాడు ఎవడు రాలేదు, టికెట్ అడగలేదు. నువ్వు అక్కడ నుంచోవయ్యా అని చెన్నారెడ్డి గారు. ఓకే, నేను తెనాలి పోతున్నాయా, నా ఊరు అని అంటే, మా ఊరు వలగాదని ఇక్కడ. అది బ్రాహ్మణి కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉంటుందో ఏమిటో డాక్టర్ గారు, ఏమి లేపో వెళ్ళు అని వేస్తే చెయ్యి 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 అని. ఆ పిల్లలు ఏ పిల్లలు నన్ను బ్రాహ్మణ్స్ అయితే వాళ్ళు డబ్బులకి వీళ్ళు అడిగాడు కాదు, జెండా కట్టుకుని వాటిలో నుంచునేవాడు. నేను వెళ్ళి ఇనాగరేట్ చేయటం, కొబ్బరికాయ కొట్టడం, అంత ఒవేషన్ ఆళ్ళ దగ్గర నుంచి. స్వీప్ కదా అప్పుడు రాష్ట్రం, సత్యనారాయణ పర్వం నుంచి అంత ఒవేషన్ నరసింహారావు వచ్చి నాకు కాదు వాడి కోటేయమని చెప్పిపోయాడు. చెప్తే ఈ వంట పేపరాన్ని ఎందుకు తెచ్చావయ్యా అన్నాడు. తిట్టారు నరసింహారావు. ఇందిరాగాంధీ ఎళ్లమందాయి నీ కాన్వాస్ చేయమందని వచ్చి వెధవాడు ఆపని చేశాడు. స్టిల్ గెలిచారు మీరు, స్టిల్ గెలిచారు. ఫస్ట్ క్యాబినెట్, డైరెక్ట్ క్యాబినెట్లో ఉన్నారు. చంద్రబాబు క్యాబినెట్ 79, 77, 78 క్యాబినెట్లో ఉంటారు. అదే కదా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే డైరెక్ట్ క్యాబినెట్లో ఉండిపోయారు. ఏంటి సార్ పోర్ట్ఫోలియో అప్పుడు? నాకు చాలా పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. అవునా? ఆల్మోస్ట్ నెంబర్ 2 చెన్నారెడ్డి గారికి బాగా. ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ అన్నీ డబ్బులు వచ్చాయి, అన్నీ డబ్బులు తెచ్చాయి గవర్నమెంట్. మనం ఎందుకు తాకుతాం, ఆయన చెప్పినట్టు చేయటారు. అంటే పార్లమెంట్ ఎలక్షన్ కండక్ట్ చేసాం మేము, అది ఆలోచించి అంత డబ్బు కలెక్ట్ చేసాం, అంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఇందిరాగాంధీ గారి ఎలక్షన్, మళ్ళీ పిఎం అయిపోయారు. సో పార్లమెంట్కి వెళ్ళినప్పుడు శివశంకర్ ఎలక్షన్ కేవలం నేనే కండక్ట్ చేసింది. అక్కడ తెనాలి కూడా చేసినట్టు. తర్వాత తెనాలి, శివశంకర్ సికింద్రాబాద్. ఓకే, ఆయన తర్వాత సెంట్రల్ మినిస్టర్ అయ్యారు మళ్ళీ. అతను తెనాలి పంపి నేను తెనాలి అడిగానని నన్ను ఖమ్మంలో పెట్టారు. ఓకే, అది 99 అనుకుంటా కదా, 99 2000 ఆ టైంలో. ఓకే, 98, 99 1 ఇయరే, మళ్ళీ 13 monthsకి ఎలక్షన్ వచ్చింది.
సో నేను ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే ఎంత ఖర్చు అయింది మీకు మొదటి ఎలక్షన్ కానీ? ప్రజలు స్నేహితులు చేసింది, నా దగ్గర డబ్బు ఎక్కడ? ఏం చేసి దేనికోసం? లీడర్గా ఏదో కొద్దిగా సంపాదించానే కానీ ఉమ్, నాకు అంత డబ్బు ఎక్కడ? నాకేం గ్రామంలో నాకు ఊళ్ళో 4 ఎకరాల పొలం నాకేం లేదు. ఉమ్, నాయన గారు ఇచ్చింది, ఉమ్, అంతేగాని అది అలాగే ఉంది. ఉమ్. ఏం లేదు, నేను కష్టపడి చేసుకుంది. లీడర్గా సంపాదించిందంటే ఇక్కడ మెంబర్ కాదు, ఎలక్షన్కి ఎంత ఖర్చు పెట్టారంటున్నా? ఎలక్షన్కి బిగినింగ్ ఎలక్షన్ చాలా తక్కువైంది. అంటే ఒక నంబర్ చెప్పండి. అలా ఒక 20 లక్షలు 30 లక్షలు అంతే. అంత అయిందా? అంతే. అంత కాదేమో సార్. లేదు, అంత అయింది. ఆ. 1000 రూపాయలతో గెలిచి వచ్చారా ఎమ్మెల్యేలకు అప్పుడు ఇందిరా పేరు చెప్తే? అదే అన్నా నేను నాతోటి. నాకు 20 ఎందుకైందంటే చెన్నారెడ్డి గారు ఆ పక్క క్యాండిడేట్స్ కూడా పంచమని. అది ఓకే, మీ కాన్సెన్సీలు ఎంత పెట్టుంటారు? ఒక 5,000 10,000 పెట్టుంటారు. అంతే, 10 ఎంతకంటే ఎక్కువ పెట్టి 15 వేలు అంతే. నా కాన్స్టిట్యూన్సీలో జెండాలు, పిల్లలకు కాఫీలు, ఓట్లకు డబ్బులు ఇవ్వటం లేదు కదా. అంతా 10,000. మీడియా డబ్బులు లేవు, ఓట్లకు డబ్బులు అంతా 10,000. 10,000 20,000. ఓకే సార్, ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నారా? హ్యాపీగా హెల్దీ లైఫ్ ఉన్నారు, కంఫర్ట్గా ఉన్నారు? ఉన్నా ఉండకపోయినా ఉండాలి. ఉండాలి. జనరల్గా పెద్దవాళ్ళు ఇంట్లో భార్య లేకుండా ఉంటే తొందరగా డౌన్ అయిపోతారు అని చెప్తారు. భర్త లేకపోతే లేడీ చాలా కాలం ఉంటారు, కానీ భగవద్భక్తి పరుడు నేను. కానీ మీరు మేడం పోయి 15 ఏళ్ళు, 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ నుంచి. కానీ కోడళ్ళు ఇద్దరు డాక్టర్లు, ఉమ్, ఇద్దరు డాక్టర్స్ ఉమ్, చక్కగా సూపర్వైజ్ చేసి మా వంట అది పంపిస్తారు. ఏం తింటారు సార్ రోజు? మా ఏం తింటారు రోజు? మార్నింగ్ డైట్ ఏంటి? వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజ్, ఫస్ట్ నుంచి వెజిటేరియనా? వెజిటేరియన్. అసలు ఎప్పుడు నాన్ వెజ్ లేదు? ఎప్పుడో ఆ బయట పోయినప్పుడు తినిపించేవాడు, కానీ అది కూడా నాకు ఐ హెజిటేట్, ఐ డోంట్ లైక్. ఏం తింటారు యూజువల్గా రోజు? మామూలు ఇదే, మామూలు మామూలు కాదు, మీరు చెప్తే ఎవరైనా ఫాలో అవుతారు, చాలా మంది పనికి వస్తుంది. బెండకాయలు, బీరకాయలు, ఇవే దోసకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, పప్పు, మీ గుంటూరు వాళ్ళ పచ్చళ్ళన్నీ ఇంకా పప్పు, నెయ్యి, ఇదే ఇంతే ఇంతే. ఎన్ని గంటలకు లేస్తారు? అప్పుడప్పుడు మామిడికాయ పచ్చడి తింటా. మామిడికాయ పచ్చడి తింటున్నారా? బాగా ఇష్టం, కారం కదా, బాగా ఇష్టపడతాను. ఇట్లా ఎన్ని గంటలకు లేస్తారు పొద్దున? ఏంటి ఇప్పుడు అట్లా ఉన్నానా మీకు? చాలా బాగున్నారు మీరు. నాకేం అనిపించదు. నేను అద్వానీ గారు చూసా. అద్వానీ గారు ఇప్పుడు 84, 85, ఆయన కూడా వెజిటేరియన్. 96, 97 90s అనుకుంటా. 97, 98. బట్ ఇప్పుడు కొంచెం ఆయన మెమరీ లాస్ చెప్తున్నారు. మంచి మనిషి, మంచి మనిషి. ఆయన కూడా ఫుడ్ హ్యాబిట్స్ చాలా బాగుంటాయని చెప్తారు. సో మీరు కూడా చెప్తే మా తెలుగు వాళ్ళంతా విని ఫాలో అవుతారు. భగవత్ పరుడు చెప్పాగా, ఇప్పుడు చెప్పాగా, అమ్మాయికి చెప్పలా, నాకు చెప్పలా. మీరు బీరకాయలు అన్నారా? అందరం తింటున్నాం, అదే వాటితో పాటు ఇంకా చాలా తింటున్నాం మేము. మాంసాలు, చేపల గీపలు అలాంటివి. చేపలు కూడా తింటా? రానే మొత్తం కూరగాయలే. ఇద్దరు డాక్టర్లు, అమ్మాయిలు. మనోహర్ భార్య కూడా డాక్టర్. అవునా? ఓకే. అందరూ డాక్టర్. వెనకిల్లు ఉండేది కదా ఇంతకుముందు? వెనకిల్లు ఉండేది, ఈ ముందిల్లు కాకుండా కొంచెం వెనక్కి ఉండేది, ముందుకు తెచ్చుకున్నాం. ఇదంతా ఖాళీ ప్లేస్ ఉండేది. నాకు మనోహర్ గారు ఇక్కడ షెటిల్ ఆడుతూ కనపడతా ఉండేవాళ్ళు ఇంతకుముందు. ముందు అప్పుడు గుర్రం అదే ఉండేది నాకు. అవును అవును, గుర్రం స్వారీ చేసేవాడు. అది ఒకటి కారణం ఆరోగ్యానికి. ఇప్పుడు చేస్తున్నారా? లేదు. ఇప్పుడు ఏంటి వ్యాయామం ఏంటి? ఇప్పుడు మామూలు నడక నడుస్తున్నారు. బ్రహ్మాందడి పార్క్లో వెళ్తున్నారా పార్క్కి? గంటన్నర నడుస్తుంది రోజు. రోజు. ఏ టైంలో? between 4 and 6 ఈవినింగ్ డైలీ పెడతాం. 2 times భోజనమే, మధ్యాహ్నం సాయంత్రం. పొద్దున్న వెళ్ళను, సాయంత్రమే వెళ్తాం. సాయంత్రం వెళ్తారు వాకింగ్కి. మార్నింగ్ టిఫిన్? మార్నింగ్ ఇక్కడే ఉంటాను. టిఫిన్ ఏం తింటారు? టిఫిన్ కూడా హెవీగా తింటాను. హెవీగా తింటారు? ఉప్మా, అలాగే డాక్టర్ చెప్పినయే తింటాను. ఆయన చెప్పిన ఉప్మా ఒకటి తినమన్నాడు. అలాగే ఇడ్లీ ఎక్కువ తిన్నాం. ఎక్కువ తింటారు? తినకూడదు, ఒళ్ళు వస్తుంది. అలాగే ఇంకేమో చేస్తారు. దోశ, కాస్త ఈ పుట్టగొడుగులు పెడతారు, స్ప్రౌట్స్, పుట్టగొడుగులు పెడతారు. ఇంకేమైనా పండ్లు అవి పెడతారు, తినేస్తారు. మధ్యాహ్నం భోజనం అంతే. సింపుల్ భోజనం. రాత్రికి అంతే. రాత్రికి 7 o'clock కల్లా భోజనం చేస్తారు. 7కి భోజనం చేస్తారు. అమెరికాలో 6:30కే చేస్తారు. మన దగ్గర కూడా ఇంతకుముందు ఊర్లలో 7-7:30 తినేసి పడుకున్నారు. మన ఊళ్ళలో అంతే కదా. దీపాలు పెట్టకముందే చేసేసేవాళ్ళు కదా ఈవినింగ్ భోజనం. లైటింగ్ పోకముందే అది మంచిది. అది మంచిదంట, చాలా మంచిది. గుజరాత్లో ఈ రోజుకి అదే ఫాలో అవుతుంది. అవునా? అందరూ. పెరుగు తింటారా సార్? పెరుగు తింటారా? పెరుగు చాలా తక్కువ, మజ్జిగ వాడతారు. మజ్జిగ? పెరుగు వాడకూడదండి. వాడకూడదు. కోడిగుడ్డు ఎప్పుడైనా ఇస్తే తింటా. అవునా? ఉడకేసిన కోడిగుడ్డు ఇస్తే ఎప్పుడైనా, రోజు కాదు. ఎప్పుడు, రోజు. సో వాకింగ్ చేస్తున్నారు, నాన్ వెజ్ లేదు, డైలీ సింపుల్ ఫుడ్, అంటే 7 లోపు తినేస్తున్నారు. సో అందరూ ఫాలో అవ్వచ్చు నాగేంద్ర భాస్కరరావు గారిని. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నాగేంద్ర భాస్కరరావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.